వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో 8th క్లాస్ చాప్టర్ 8 ఎక్సర్సైజ్ 8.2కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. లాస్ట్ వీడియోలో టెట్ ప్రీవియస్ పేపర్స్ 2022లో జరిగిన పేపర్స్ అనేది నిన్న నుంచి స్టార్ట్ చేసాం. సో ప్రాక్టీస్ కావాలి మాకు ప్రీవియస్ పేపర్స్ అనుకున్న వాళ్ళు నిన్నటి వీడియోని ఒకసారి చూడండి. డే బై డే అంటే ఒకరోజు టెట్ పేపర్స్, ఇంకొక రోజు 8th క్లాస్ చాప్టర్స్ అనేవి కంప్లీట్ చేస్తూ ఉంటాను. 5th ప్రాబ్లం చూద్దాం. ఒక దుకాణదారుడు వీసీఆర్ మరియు టీవీలను ఒక్కొక్క దాన్ని 8,000కు కొని వీసీఆర్ను 4% నష్టమునకు, టీవీని 8% లాభమునకు అమ్మిన మొత్తం మీద వచ్చే లాభము లేదా నష్ట శాతం కనుగొనమన్నారు. మనకి దుకాణదారుడు వీసీఆర్ మరియు టీవీలను ఎంత కొన్నాడంటే 8,000 కొన్నాడు. ఒక్కొక్క దాన్ని 8,000 కొన్నాడు. వీసీఆర్ను 4% నష్టానికి, టీవీని 8% లాభమునకు అమ్మిన మొత్తం మీద వచ్చే లాభము లేదా నష్ట శాతం ఎంత అన్నారు. ఫస్ట్ మనకి విడివిడిగా కడితే వీసీఆర్ కొన్న వెల ఎంత 8,000, నష్ట శాతం ఎంత అన్నారు 4%. సో దానికి మనకు ఫార్ములా ఉంది కదా, నష్టం కావాలంటే 4/100 ఇంటూ 8,000. ఈ 2 zeros 2 zeros క్యాన్సిల్ అయితే 4/8 ఎంత 32, 320 అనేది నష్టం వచ్చింది. సో ఇక్కడ కూడా చూసుకుంటే మనకి లాభం కావాలి కాబట్టి లాభం ఈక్వల్ టు 8/100 ఇంటూ 8,000. ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 864 అంటే 640. మనకి నష్టం వచ్చింది, కొన్న వేల ఉంది. సో ఇక్కడ అమ్మిన వేల కావాలి కదా. వీసీఆర్ అమ్మిన వేల ఈక్వల్ టు కొన్న వేల మైనస్ నష్టం. కొన్న వేల ఎంత మనకి 8,000. 8,000 మైనస్ నష్టం ఎంత వచ్చింది 320. సో మనకి నష్టం వచ్చినప్పుడు అమ్మిన వేలలో కొన్న వేలలోంచి నష్టాన్ని తీసేస్తే మనకి అమ్మిన వేల వస్తుంది. సో 8,000లోంచి 320 సబ్ట్రాక్ట్ చేస్తే 0. 10 - 2 అంటే 8. ఇక్కడ 9 ఉంటుంది. 9 - 3 అంటే 6. ఎంత వచ్చింది నష్టం? అమ్మిన వేల ఎంత వచ్చింది 7,680 రూపీస్. సో ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ టీవీ అమ్మిన వేల ఈక్వల్ టు కొన్న వేల ప్లస్ లాభం. కొన్న వేల ఎంత 8,000 ప్లస్ లాభం ఎంత వచ్చింది 640. సో మనకి అమ్మిన వేల ఎంత వస్తుంది 8,640 రూపాయలు. ఇవి వచ్చిన తర్వాత మొత్తం మీద అతనికి లాభమా నష్టమా అన్నారు. అప్పుడు ఏం చేయాలి? ఈ రెండింటి అంటే వీసీఆర్ది టీవీది కొన్న వేల మొత్తం యాడ్ చేసి అమ్మిన వేల కూడా యాడ్ చేసి ఆ రెండిట్లో మనకి డిఫరెన్స్ ఏముందో డిఫరెన్స్ చూస్తే దాన్ని బట్టి పర్సంటేజ్ కట్టవచ్చు. వీసీఆర్ ప్లస్ టీవీ కొన్న వేల ఈక్వల్ టు 8,000 ప్లస్ ఒక్కొక్క దాన్ని 8,000 కొన్నారు కదా, ఎంత 16,000. నెక్స్ట్ వీసీఆర్ ప్లస్ టీవీ అమ్మిన వేల ఎంత వచ్చింది మనకి? ఇక్కడ అమ్మిన వేల వీసీఆర్ అమ్మిన వేల 7,680 ప్లస్ టీవీ అమ్మిన వేల ఎంత 8,640. సి రెండు యాడ్ చేస్తే 7,680 ప్లస్ 8,640 యాడ్ చేస్తే మనకి 0. 8 + 4 అంటే 12. 1 ఉంది 13, ఇక్కడ 1 ఉంది 16. సో ఎంత వచ్చింది మనకి 16,320. సో మనకి కొన్న వేల మీద అమ్మిన వేల అనేది ఎక్కువ వచ్చింది. ఎంత ఎక్కువ వచ్చిందంటే దీని డిఫరెన్స్ ఎంత అవుతుంది? సో మనకి ఇక్కడ కొన్న వేల కంటే అమ్మిన వేల ఎక్కువ వచ్చింది కాబట్టి లాభం వచ్చినట్టు. లాభము ఈక్వల్ టు అమ్మిన వేల మైనస్ కొన్న వేల. సో అమ్మిన వేల ఎంత 16,320 మైనస్ కొన్న వేల ఎంత 16,000. రెండింటి మీద కదా మనం చూస్తుంటాం. సో 16,000 తీసేస్తే మనకి ఎంత వస్తుంది? మైనస్ చేస్తే 320 వచ్చింది. లాభం ఎంత 320 వచ్చింది. సో ఇప్పుడు ఈ 320కి పర్సంటేజ్ కట్టమన్నారు. సో లాభశాతం ఈక్వల్ టు లాభము బై కొన్న వేల ఇంటూ
100. సో లాభం ఎంత వచ్చింది మనకి రెండింటి మీద? 320 బై కొన్న వేల ఎంత? రెండింటి మొత్తం కొన్న వేల 16,000. 16,000 ఇంటూ 100. ఈ 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. 16 అనేది ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో మనకి లాభం ఎంత వచ్చింది? 2%. లాభశాతం ఈక్వల్ టు 2%. ఇది ఆన్సర్. నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఒక దుకాణం తమ అన్ని వస్తువుల అమ్మకాల్లో ప్రకటన వెలపై 10% రుసుము ప్రకటించింది. ఒక జత జీన్స్పై 1450 మరియు 2 చొక్కాలపై ఒక్కొక్కటి 850 ప్రకటన వెల ఉంటే వినియోగదారుడు ఎంత మొత్తం చెల్లించాలి? మనకి ఒక దుకాణంలో అన్ని వస్తువుల అమ్మకాలపై ప్రకటన వెల 10% ప్రకటించారు. ఒక జత జీన్స్ అంటే ఇక్కడ ఎన్ని వస్తాయి? 2 జీన్స్. 2 జీన్స్ వెల ఎంత అవుతుంది? 1450. ఇంకేమన్నారు? 2 చొక్కాలపై ఒక్కొక్కటి 850 అంటే ఒక్కొక్క చొక్కా 850 అన్నారు. 2 చొక్కాలకి ఎంత అవుతుంది? 1700 అవుతుంది. 1700 అయిన తర్వాత ప్రకటన వేలపై ఉండే వినియోగదారుడు అంటే ఒక్కొక్క చొక్కా 850 అయితే ప్రకటన వేల ఉంటే వినియోగదారుడు ఎంత మొత్తం చెల్లించాలి? అంటే ఒక షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఒక జత జీన్స్ మీద 1450, ఒక్కొక్క చొక్కా 850 అయితే ఆ 2 చొక్కాలకి ఎంత అవుతుంది? 1700 అయినప్పుడు దీని మీద మనకి 10% అంటే మొత్తం వస్తువుల మీద 10% అనేది రుసుము ప్రకటించారు. అప్పుడు ఏమవుతుంది? మనకి ఎంత మొత్తం చెల్లించాలని అడుగుతున్నారు. ఇప్పుడు మనకి మొత్తం వస్తువుల మీద అన్నారు కాబట్టి ఇక్కడ జీన్స్ అంటే ఒక జత జీన్స్ ప్లస్ 2 షర్ట్ల వెల యాడ్ చేసి దానికి మనం 10% డిస్కౌంట్ అనేది కట్టాలి. మొత్తం ఈక్వల్ టు ఒక జత జీన్స్ వెల ప్లస్ 2 చొక్కాల వెల. ఎంత? ఒక జత జీన్స్ వెల ఎంత? 1450 ప్లస్ 2 చొక్కాల వెల ఎంత? 1700. యాడ్ చేస్తే మనకి 1450, 1700 యాడ్ చేస్తే మనకి 5, 11, 3150 వచ్చింది. సో దీని మీద ఈ టోటల్ మీద మనకి 10% రుసుము అనేది ప్రకటించారు. రుసుము ఈక్వల్ టు 10%. సో రుసుము శాతం అన్న మనకు అప్పుడు ఏమవుతుంది? రుసుము కట్టాలంటే రుసుము పర్సంటేజ్ బై 10/100 ఇంటూ 3150. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. ఈ 0 క్యాన్సిల్ అవుతుంది. మనకి ఎంత వచ్చింది? రుసుము అనేది 315 వచ్చింది. ఈ 315ని టోటల్ అమౌంట్లోంచి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి చెల్లించవలసిన అమౌంట్ వస్తుంది. సో ఇక్కడ మొత్తం వినియోగదారుడు చెల్లించవలసిన మొత్తం ఈక్వల్ టు మనకి టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది? 3150 మైనస్ ఇక్కడ 10% డిస్కౌంట్ కడితే ఎంత వచ్చింది మనకి రుసుము? 315 వచ్చింది. ఇది సబ్ట్రాక్ట్ చేస్తే చెల్లించవలసింది వస్తుంది. సో ఇందులోంచి 315 సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 10 - 5 అంటే 5, 4 ఉంటుంది. 4 - 1 అంటే 3, 11 - 3 అంటే 8, 2. సో ఎంత వచ్చింది? 2835 అనేది వినియోగదారుడు చెల్లించవలసిన అమౌంట్. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఒక దుకాణం తమ అన్ని వస్తువుల అమ్మకాల్లో ప్రకటన వెలపై 10% రుసుము ప్రకటించింది. ఒక జత జీన్స్పై 1450 మరియు 2 చొక్కాలపై ఒక్కొక్కటి 850 చొప్పున ప్రకటన వెల ఉంటే వినియోగదారుడు ఎంత మొత్తం చెల్లించాలి అన్నారు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక జత జీన్స్ వెల ఎంత అన్నారు? 1450 అన్నారు. ఒక్కొక్క చొక్కా వెల ఎంత అయితే 850. అయితే అక్కడ 2 చొక్కాలు తీసుకున్నారు. 2 చొక్కాల వెల ఎంత అవుతుంది? 1700 అవుతుంది. అయితే మొత్తం ఎంత మనకి? ఒక జత జీన్స్ వెల ప్లస్ 2 చొక్కాల వెల కట్టాలి కదా ఫస్ట్. అంటే టోటల్ అమౌంట్ మీద మనకి 10% అనేది రుసుము ప్రకటించారు.
అప్పుడు ఏమవుతుంది, ఒక జత జీన్స్ కాస్ట్ కలపాలి, 2 చొక్కాల వెల, ఈ 2 యాడ్ చేస్తే మనకి టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందంటే 3150 వచ్చింది. దీని మీద మనకి 10% రుసుము అనేది ఇస్తున్నారు, 10% డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. సో మనకి డిస్కౌంట్ కావాలంటే 10/100 ఇంటూ టోటల్ అమౌంట్ వేసుకుంటే మనకి డిస్కౌంట్ ఎంత వచ్చింది, 350. అంటే 3150లో మనకి డిస్కౌంట్ ఎంత, 315 అమౌంట్ సబ్ట్రాక్ట్ చేస్తాం. సో వినియోగదారుడు చెల్లించవలసిన మొత్తం ఎంత అంటే టోటల్ అమౌంట్లోంచి డిస్కౌంట్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి 2835 అనేది వినియోగదారుడు చెల్లించవలసిన మొత్తం సొమ్ము. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.